ఓ తల్లి కథ నాటిక వింటారు. రచన శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు, నిర్వహణ శ్రీ చావలి దేవదాస్, సహకారం శ్రీ బి రామ్మోహన్ రావు. వినండి ఓ తల్లి కథ నాటిక. ఆకాశవాణి ఓ తల్లి కథ నాటిక. రచన శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు, నిర్వహణ శ్రీ చావలి దేవదాస్, సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. వినండి ఓ తల్లి కథ నాటిక. నా పేరు రాజశేఖరం. నేను 2 సంవత్సరాల్లో రిటైర్ అయిపోతాను. నా భార్య 2 ఏళ్ల క్రితమే పోయింది. నాకు కూతురుంది. పేరు రాజ్యం. ఇంటర్ వరకు చదివించాను. పెళ్లి చెయ్యాలి. తగిన సంబంధం కోసం వెళ్తున్నాను. మా ఆఫీసులో విశ్వం అని బుద్ధిమంతుడైన కుర్రాడు 6 నెలల క్రితమే గుమస్తాగా జాయిన్ అయ్యాడు. అందగాడు కాదు గాని అవలక్షణాలేమీ లేవు. సానబడితే వజ్రంలా తయారవుతాడు. ఆ కుర్రాడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. జోడీ బాగుంటుంది. సమయం వచ్చినప్పుడు కదపాలి. నా పేరు సుశీల. నా సర్వస్వం నా కుమారుడు విశ్వమే. నా భర్త వాడి చిన్నప్పుడే పోయారు. నా రెక్కల కష్టం మీద వాణ్ణి చదివించాను. నా పెంపకంలో లోపం లేదని వాడు నిరూపించాడు. వాడినో ఇంటివాణ్ణి చేసి నా బాధ్యత తీర్చుకోవాలి. మాకెవరూ లేరు. వారికి నేను, నాకు వారు తప్ప. బతుకు తెరువు కోసం పొట్ట చేత్తో పట్టుకొని విశ్వాన్ని చంకనిచ్చుకొని ఆ ఊరు వదిలి వచ్చేశాను. నా పేరు రాజ్యం. నేను రాజశేఖరం గారి అమ్మాయిని. నాన్న నన్ను ఇంటర్ వరకు చదివించారు. నన్ను ఓ అయ్య చేతిలో పెట్టాలని నాన్న కోరిక. నాకు ఓ రాజకుమారుడు కావాలని నేనెప్పుడూ కలలు కనలేదు. నా పేరు విశ్వం. డిగ్రీ పూర్తవగానే ఉద్యోగం దొరికింది. అమ్మ ఇంకా చదవమని అడిగింది. నాకు అది ఇష్టం లేదు. డిగ్రీ వరకు అమ్మ రెక్కల కష్టం మీదే చదివాను. ఆమెనిక బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అమ్మని సుఖపెట్టాలి. నాన్న నా చిన్నప్పుడే పోయాడట. అమ్మే అన్నీ తానే అయ్యి నన్ను పెంచింది. బాగా పనిచేసి ఆఫీస్ పరీక్షలు రాస్తే పైకి రావచ్చని తెలిసింది. సార్, ఎవరు? పిలిచారట. రా బాబు రా. ఆఫీస్కి అలవాటు పడ్డావా? ఇక్కడేం ఇబ్బంది లేదు కదా? లేదండి, అందరూ చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. చెప్తున్నారు. విన్నాను. నువ్వు కూడా బాగానే పికప్ చేసావట. నీలాంటి మెడికల్ లాంటి కుర్రాళ్ళే కావాలి ఈ ఆఫీసుకు. ఆఫీసు పరీక్షలు రాస్తే వెంటనే ప్రమోషన్ కూడా వస్తుంది. నీకెలాంటి సహాయం కావాలన్నా నన్ను అడుగు. మరో విషయం, నన్ను తప్పుగా అనుకోకు. ముందుగానే చెబుతున్నాను. నాకు ఆ అమ్మాయి ఉంది. నా కూతురని కాదు గాని కుందన బొమ్మే. మనిషే కాదు, మనసు కూడా అందంగా ఉంటుంది. నా కూతురుని నేను పొగడకూడదు. అయినా నేను మరో 2 ఏళ్లలో రిటైర్ అయిపోతున్నాను. ఇలాగా అమ్మాయి పెళ్లి చేసేస్తే నా బాధ్యత కూడా తీరిపోతుంది. ముందే చెప్పాగా, వీడేమిటి ఆఫీసులో పెళ్లిళ్ళ పేరేలా తగులుకున్నాడు అని అనుకో మాకు. తల్లి లేని పిల్ల. ఇంటర్ వరకు చదివించాను. అదే నా స్తోమత. నీకు అభ్యంతరం లేకపోతే. మీరంతలా చెప్పాలా? నేను నా గురించి ఇక్కడ కొంత చెప్పుకోవాలి. మా నాన్న నా చిన్నప్పుడే పోయారు. మా అమ్మే నా సర్వస్వం. నన్ను ఇంతటి వాణ్ణి చేసింది ఆవిడే. ఆవిడ రెక్కల కష్టం మీదే నేను పెరిగి పెద్దవాణ్ణి అయ్యాను. అమ్మతో మాట్లాడండి. అమ్మకి ఏది మంచి అనిపిస్తే అది నాకు సమ్మతమే. నాకు తెలుసు బాబు. నువ్వు వచ్చిన 2-3 రోజుల్లోనే నీ ప్రవర్తన చూసి అంచనా వేశాను. నా అంచనా తప్పలేదు. నువ్వు కష్టం సుఖము తెలిసి ప్రయోజకుడు అయ్యావని. ఓ మంచి రోజు మీ ఇంటికి వచ్చి
మీ అమ్మగారి అనుమతి తీసుకుంటాను. నాకు వేరే దారి లేక నిన్నే డైరెక్ట్గా అడిగాను. తప్పుగా అనుకోకే. ఆహా, ఉంటానండి. మంచిది. అమ్మా, నాన్నా. రాజశేఖరం గారని మా ఆఫీస్లో ఓ పెద్ద ఆయన ఉన్నారు. ఆయన రేపు మన ఇంటికి వస్తానన్నారమ్మా. మన ఇంటికా? ఏమిటి విషయం? రాజశేఖరం గారంటే ఆ, నా పెళ్లి విషయం మాట్లాడానికమ్మా. శుభం. నువ్వు ఇంటివాడివైతే నా బాధ్యత తీరిపోతుంది. విశ్వం, నువ్వు పెళ్లి చూసావా? నువ్వు లేకుండా నేను ఎలా వెళ్తానమ్మా? అయినా నువ్వు ముందుగా ఆయనతో అన్ని విషయాల్లో మాట్లాడతావని మన ఇంటికి రమ్మన్నాను. సరే నాన్న, నువ్వు కాళ్ళు కడుక్కో, భోజనం వడ్డించేస్తాను. అలాగేనమ్మా. రండి సార్, రండి. అమ్మా, అమ్మా. వస్తున్నా. వీరేనండి మా అమ్మగారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. విశ్వం, మీ అమ్మ మా అమ్మ మీకు ముందే తెలుసా? వేరెవరో అనుకున్నానులే. రాజశేఖరం గారంటే రండి బాబు, రండి, లోపలికి రండి. బాబు విశ్వం, బాబు గారికి మంచినీళ్ళు తీసుకురా. ఇలా కూర్చోండి. నువ్వు వెళ్ళి త్వరగా నీళ్లు తానన్నా. అలాగేనమ్మా. అమ్మా, మీరేనా? అవును, నేనే బాబు. దూరం నుంచే మిమ్మల్ని గుర్తుపట్టాను. మీరా కాదా అని అనుమానం వచ్చింది. ఎలా ఉన్నారు? పువ్వులమ్మిన చోట కట్టెలమ్మలేక 6 నెలల చంటి పిల్లాడితో ఆ ఊరు వదిలి ఈ ఊరు వచ్చేశాను. సరే సరే, అబ్బాయి వింటాడు బాబుగారు. అమ్మాయా పెళ్లి కూతురు. పిల్ల ఫోటో తీసుకొచ్చారా? ఎలా ఉంటుంది? ఎంతవరకు చదువుకుంది? మా పిల్లని కాదు గాని కుందన బొమ్మ, తల్లి లేని పిల్ల. ఇంటర్ వరకు చదివించాను. ఆ పైన కుట్లు అల్లికలు నేర్చుకుంది. ఇల్లు చక్కదిద్దుకునే సామర్థ్యం ఉంది. మీ పిల్లనేసరికి ఇక మీరు వేరే చెప్పక్కర్లేదు. సార్, మంచినీళ్ళు తీసుకోండి. సరే బాబు. అమ్మా, మీరు అబ్బాయి మంచి రోజు చూసుకుని మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని చూడండి. ఆ పైన మీ ఇష్టం. అబ్బే, నేనెందుకులేండి. దురదృష్టపు జాతకరాలని. అమ్మా, పిల్ల రూపురేఖలు చూడాలని ఫోటో అడిగాను. వాడికి నచ్చితే నాకే అభ్యంతరం లేదు. మీ పిల్లనగానే నాకు పూర్తిగా విశ్వాసం కలిగింది. మీ పెంపకంలో లోపం ఉండదనే ధీమా ఉంది. అదంతా మీ అభిమానం, మీ మంచితనం. అమ్మా, మరి నేను వెళ్ళొస్తాను. మంచిది బాబు. అబ్బాయిని మంచి రోజు చూసి మా ఇంటికి పంపండి. మీరు కూడా వస్తే బాగుంటుంది. వద్దులేండి, చెప్పేగా. సరే, మీ ఇష్టం. విశ్వం, సార్. మీ అమ్మగారి సమ్మతి దొరికింది. ఇక నీదే ఆలస్యం. ఎల్లుండి ఆదివారం దశమి. చాలా బాగుంది. నువ్వు వచ్చి అమ్మాయిని చూడొచ్చు. మరి మీ అమ్మగారు రానంటున్నారు. సరేనండి, నేను అమ్మతో మరో మారు మాట్లాడి మీకు ఏ విషయం చెప్తాను. మంచిది, వస్తాను. రా బాబు, రా. అలా కూర్చో. అమ్మా రాజు, రాజు, నాన్నా. కాస్త మంచినీళ్ళు తీసుకురా అమ్మా. అలాగే నాన్నా. అబ్బే వద్దండి, దాహంగా లేదు. అమ్మ ససేమిరా రానుంది. నేను ఒంటరిగా రాక తప్పలేదు. అయినా మీ సంబంధం అమ్మకి చాలా బాగా నచ్చింది. దైవకృప ఉంటే ఈ సంబంధం తప్పక ఖాయం అవుతుందని అమ్మ తెగ సంబరపడిపోయింది. ఈ పెళ్లి చూపులు కేవలం నామ మాత్రమే. అమ్మ మాట నేను ఎప్పుడూ జవదాటలేదు. అయినా మీ అమ్మాయికి నేను నచ్చాలిగా. చూడు బాబు, మా అమ్మాయి కూడా నా మాట జవదాటదు. నా పెంపకం అని కాదు కానీ ఇప్పటిదాకా నా మాటే మా అమ్మాయి మాట కూడా. అసలు మా అమ్మాయి మన నాతో ఏమందో తెలుసా? నువ్వు ఎవరిని చూపించి తాళి కట్టించుకోమంటే అతడే నా భర్త.
నువ్వు నా మంచి కోరే చేస్తావుగా, మళ్ళీ నాకు వేరే అభిప్రాయం దేనికి అంది. అదంతా మీ పెంపకం. అమ్మా రాజ్యం, నాన్నా, అబ్బాయికి మంచి కాఫీ తీసుకురా. అలాగే నాన్నా. వద్దండి, నాకు కాఫీ అలవాటు లేదని మీకు తెలుసుగా. ఆఫీసులో కూడా నేను ఏదీ తాగనని. అవుననుకో, కనీసం తీపి తినాలిగా. తీసుకోండి. థ్యాంక్స్. మా రాజ్యం, నాన్నా, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నా పేరు విశ్వం, బీకాం వరకు చదివాను. నా పేరు రాజ్యం, ఇంటర్ పాస్ అయ్యాను. నాకు మా అమ్మ తప్ప వేరెవరూ లేరు. ఆ విషయం నాన్నగారు చెప్పారు. మీరు నాకు నచ్చారు. నాకు కూడా. ముందు కుడికాలు లోపలికి పెట్టిరామ్మా. అలాగే అత్తయ్య గారు. రాత్రికి వంటేం చేయమంటారు? అమ్మా, నువ్వింకా కొత్త పెళ్లి కూతురువి, అప్పుడే ఇంటి బాధ్యతంతా నెత్తికెత్తుకుంటావా? పర్వాలేదు అత్తయ్య గారు. ముందు నన్ను అత్తయ్య గారు అని పిలవడం మాని, అత్తయ్య నిన్నోరార పిలు. నాకు ఆనందంగా ఉంటుంది అప్పుడే. కదు విశ్వం? అవునమ్మా. సరే అత్తయ్య. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, రాత్రికి వంటేం చేయమంటారు? అత్తయ్య, రేపటి నుంచి మీరు వంటింటి గడప తొక్కితే ఊరుకోను. అలాగే మీరు ఆ పాడు కాఫీని మానేయాలి. నాకు కాఫీ అలవాటుందని నీకప్పుడే ఎలా తెలిసింది? మీ అబ్బాయి గారు మీ గురించి చెప్తూ మీ అలవాట్లు కూడా చెప్పారత్తయ్య. విశ్వం అప్పుడే నా బాధ్యతంతా నీ నెత్తి మీద పడేశాడా? కొన్నాళ్ల పాటు మీరిద్దరూ హాయిగా ఉండండమ్మా. వంట పని అది నేనే చేస్తాను. వద్దత్తయ్యా, నేను వచ్చేసాగా. ఇక మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. ఆయన చిన్నప్పటి నుంచి మీరు ఎన్ని కష్టాలు పడ్డారో, ఆయన్ని ఎలా పెంచి పెద్ద చేశారో పూసగుచ్చినట్లు చెప్పారు. ఇక మేమెలా నడుచుకోవాలో చెప్పండి. నా కొడుక్కి నేను చేసుకోవడంలో నాకు కష్టమేంటి తల్లి? అందులో ఎంత ఆనందం ఉంటుందో రేపు నీకు పిల్లలు పుడితే అప్పుడు తెలుస్తుందే పిల్ల. అందుకే ఇక మీదట సుఖపడండి. తల్లి రుణం తీర్చుకునే అవకాశం ఆయనకి నా ద్వారా ఇవ్వండి అత్తయ్య. ఏ జన్మలో నేను ఏ పుణ్యం చేసుకున్నానో, నా కొడుకే కాదు నా కోడలు కూడా నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా సుఖపెట్టాలని మనస్ఫూర్తిగా భావిస్తోంది. అమ్మా రాజ్యం, రాజ్యం. మీరా అన్నయ్య గారు? రండి రండి. కులాసయ్యేనా? ఊరు నుంచి ఎప్పుడొచ్చారు? ఆ రోజు పెళ్లి చేసి మీ పిల్లని మా ఇంట దిగవిడిచి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇదే రావడం. అమ్మా రాజ్యం, రాజ్యం! అత్తయ్య, నాన్నగారు వచ్చారు, మంచినీళ్ళు తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. నాన్నా, నాన్నా, బాగున్నారా? ఎప్పుడొచ్చారు? ఇదిగో మంచినీళ్ళు తీసుకోండి. మన ఊరు వెళ్ళారట కదా? అవునమ్మా, ఈ నెలాఖరికే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటున్నాను. మన ఊరు వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాను. నీ పెళ్లి కూడా అయిపోయింది. నిన్ను కలవారింట్లో ఇవ్వలేదన్న బాధ లేదు నాకు. మంచి మనసున్న తల్లి కొడుకుల చేతుల్లో పెట్టినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇహ నా శేష జీవితం మన ఊళ్ళో ప్రశాంతంగా గడపాలనేదే నా కోరిక. అదేంటన్నయ్య గారు, మనవణ్ణి ఎత్తుకోకుండా వెళ్ళిపోతారా? నాన్నా, అమ్మా, ఆ ఊరు వెళితే నీకు కష్టం కదా. మా ఇంట్లో మాతో పాటే ఉండొచ్చుగా మావయ్య గారు. విశ్వం, పిల్లనిచ్చిన ఇంట్లో ఉండటం భావ్యం కాదయ్యా. అది కాదు మావయ్య గారు, ఆ పల్లెటూరులో ఇబ్బంది పడతారా? పోనీ మా ఇంట్లో ఉండొద్దు, మాకు దగ్గరగా ఇక్కడే ఉండండి. పట్నవాసం నాకు బోరు కొట్టేసింది బాబు. ఉద్యోగం తప్పక ఈ ఊళ్ళో ఉన్నాను. పిల్ల పెళ్ళైపోయింది. అయినా ఆ ఊరంత దూరం, ఇలా పిలిస్తే అలా వస్తా. ఆయన అంతగా చెప్తుంటే మనం బలవంతం చేయడం మంచిది కాదు విశ్వం. పల్లెటూరులో ఉండే ప్రశాంత వాతావరణం ఈ పట్నంలో రాదురా. అవును బాబు, మీ అమ్మగారు అక్షరాల నిజం చెప్పారు. దయచేసి మీ అభిమానంతో నన్ను ఆపకండి. మీ ఆరోగ్యం జాగ్రత్త నాన్న. అప్పుడప్పుడు ఫోన్ చేయండి. పిచ్చి పిల్ల. మీకు అక్కడ ఏ మాత్రం అసౌకర్యంగా ఉన్నా వెంటనే తిరిగి వచ్చేయండి. మొహమాట పడకండి మావయ్య. సరేనయ్యా, వస్తానమ్మా. అలాగే నాన్న. అలాగే అన్నయ్య గారు.
అలా దగ్గుతున్నావేంటమ్మా? అత్తయ్య ఈ మధ్య విపరీతంగా దగ్గుతున్నారండి. అడిగితే చెప్పరు. పైగా అన్నం కూడా సరిగా తినడం లేదు. ఏమ్మా, ఎప్పటి నుంచి దగ్గు వస్తుంది? ఏం లేదురా బాబు, కరక్కాయ వేసుకుంటున్నాను, అదే తగ్గిపోతుందిలే. అదిగో అంత అలా దగ్గు వస్తుంటే ఏం లేదంటావే. పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదమ్మా. వద్దురా, డాక్టర్లు ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని డబ్బులు గుంజుతారా. వద్దురా అన్న. అలాగని చెప్పు. అశ్రద్ధ చేస్తే ఆరోగ్యం పాడవుతుందమ్మా. రేపే డాక్టర్ దగ్గరికి వెళ్దాం, సరేనా? ఎన్నాళ్ళ నుండి ఈ దగ్గు వస్తుందమ్మా? అబ్బే, ఈ మధ్య డాక్టర్ అమ్మా, మా వాడికి కంగారు ఎక్కువ. బాగా వీక్గా ఉన్నారు. రక్తం కూడా తక్కువగా ఉంది. కొన్ని పరీక్షలు అవి చేయాలి. మీ అమ్మగారు ఆవిడ? ఎస్ డాక్టర్. కాస్త మీరు బయట కూర్చోండి. భయపడవలసిందేం లేదు. టెస్ట్లు అవి చేసి మందులు రాసిస్తాను, తగ్గిపోతుంది. ఇటు రండి. గట్టిగా ఊపిరి తీసుకోండి. అలా పక్కకు పడుకోండి. ఎన్నాళ్ళ నుండి దగ్గు వస్తుంది? ఆ అబ్బాయి మీ పెంపుడు కొడుకా? అబ్బే, మా అబ్బాయేనమ్మా. మీ అబ్బాయి పెంపుడు కొడుకా అని అడిగాను, అంతే. ఎందుకలా అడిగారు డాక్టర్? మీకు పిల్లలు పుట్టలేదు కనుక. నాకు పిల్లలు పుట్టలేదని మీకెలా తెలుసు డాక్టర్? మాకన్నీ మనిషిని చూడగానే తెలుస్తాయి. అవును డాక్టర్, ఆ అబ్బాయి నా భర్త మొదటి భార్య కొడుకు. వాడు 3 నెలలప్పుడు మా ఆయన చనిపోయారు. అప్పటి నుంచి వాడికి నేను, నాకు వాడు. కానీ డాక్టర్, వాడికి ఈ విషయం తెలియదు. సర్లేండి, కన్న బిడ్డ కన్నా ఎక్కువగా తల్లడిల్లిపోతున్నాడు. మందులు అవి రాసిస్తాను, జాగ్రత్తగా వాడండి. అశ్రద్ధ చే. అలాగే డాక్టర్, కానీ ప్లీజ్ డాక్టర్, మా వాడి దగ్గర ఆ విషయం మాత్రం ఎత్తద్దు. వెళ్ళొస్తాను డాక్టర్. మంచిది. ఏమండి, డాక్టర్ గారు అత్తయ్య గారి గురించి ఏమన్నారు? అబ్బా రాజ్యం, ప్లీజ్ మమ్మల్ని లోనికి రానిస్తావా? మీ ఇద్దరికీ ప్రతిదీ గాబరానేరా. డాక్టర్ అమ్మా నాకేం లేదంది. మందులు వాడితే అదే తగ్గిపోతుందట కదు బాబు విశ్వం. అవును రాజ్యం, డాక్టరు అమ్మకి అన్ని టెస్టులు చేసి మందులు రాసిచ్చింది, అంతే. మనం అశ్రద్ధ చేయకుండా మందులు పళ్ళు ఇస్తే అమ్మకి ఇట్టేనేమైపోతుంది. అలాగేనండి. రండత్తయ్య, ఇప్పుడే వంట అయింది. వేడి వేడిగా ఇంత తిని మందులేసుకోండి. అలాగేనమ్మా. మీరిద్దరిక నన్ను బతకనివ్వరా ఏమిటి? అలాగనకమ్మా, నువ్వు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలమ్మా. పిచ్చి నాకన్నా నేనే అయిపోతానురా. మీరిద్దరూ నాకు 2 కళ్ళు. నన్ను పువ్వుల్లో పెట్టుకు చూస్తుంటే నేను ఇంకో 100 ఏళ్ళు హాయిగా బతికేస్తాను. అమ్మా. అత్తయ్య, విశ్వం, నాకేం కాదు నాన్న. రాజ్యం, అమ్మ ఇంకా లేవలేదు. రాత్రంతా తగ్గుతూనే ఉంది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అమ్మ లేవగానే ఆ మందులు వెయ్యి. ఏదో తినడానికి ఇచ్చి అప్పుడు మందులు ఇయ్యి సుమా. నాకు తెలుసండి, మీరు ఆఫీస్కి వెళ్ళండి. రాత్రంతా మీకు నిద్రే లేదు. మీ ఆరోగ్యం జాగ్రత్త. నాకేం కాదు, అమ్మ జాగ్రత్త. నేను వెళ్తున్నా. చూడు, మీ నాన్నగారికి కబురు చేశాను. బహుశా ఇవాళ రేపో వస్తారు. నాన్న వస్తారా? నేను వెళ్ళొస్తాను. రాజ్యం, తలుపేసుకో. అమ్మ జాగ్రత్త సుమా.
మావయ్య ఎప్పుడొచ్చారు? నువ్వు అటు వెళ్ళావు, నేను ఇటు వచ్చాను. ఇంతకీ డాక్టర్ గారు మీ అమ్మగారి ఆరోగ్యం గురించి ఏమన్నారు? చిన్న ఆపరేషన్ చేయాలట. పెద్దగా భయపడవలసిన అవసరం లేదన్నారు. కానీ కానీ నాకెందుకో భయంగా ఉంది మావయ్య గారు. విశ్వం, నువ్వేం కంగారు పడకు. రాజ్యం వస్తుంది. ఆమెకి అమ్మ ఆపరేషన్ విషయం తెలియదు. మావయ్య గారు, ఏంటి మన ఊరి విషయాలు? నాన్నా, ఇదిగో కాఫీ. సార్, మీకు పాలు తిమ్మంటారా? వద్దులే. నాన్నా, అమ్మా, మీరు ఎలా ఉన్నారు? మన ఊరెలా ఉంది నాన్నా? బాగుందమ్మా, నేను బాగానే ఉన్నాను. మీ అత్తగారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నావుగా. కానీ మీ అల్లుడు గారు మాత్రం అమ్మ గురించే బెంగ. రాత్రి పగలు ఆవిడ గురించే. రాత్రిపూట ఆయన గారి పడక ఆవిడ మంచం పక్క నేల మీద నాన్న. ఆవిడ కదిలితే ఈయన ఆయన ఆరోగ్యం గురించేనా బెంగంతా నాన్న. పగలంతా ఆఫీస్లో చాకిరీ. అమ్మా, అమ్మ రుణం తెచ్చుకునే అదృష్టవంతుడమ్మా నీ భర్త. ఆయన కొవ్వొత్తిలా కరిగిపోతున్నారు నాన్న. ఆయనకేం కాదమ్మా. విశ్వం, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం పద. సరే మావయ్య గారు. రాజ్యం, అమ్మ జాగ్రత్త. ఇప్పుడే వస్తాం. అలాగే, తొందరగా వచ్చేయండి. అలాగేనమ్మా. ఇప్పుడు ఎలా మావయ్య గారు? నువ్వేం బెంగపడకు విశ్వం. డబ్బు విషయం నాకు వదిలేయి. ముందు మీ అమ్మగారి ఆపరేషన్కి అన్నీ సిద్ధం చేసుకో. మావయ్య గారు, అమ్మా. అత్తయ్యకి ఏమైందండి? నాన్న, నువ్వేనా చెప్పు నాన్న. అబ్బాయి, బెంగపడవసరం లేదమ్మా. ఏదో చిన్న ఆపరేషన్ అంతే. ఆపరేషనా? అవును రాజ్యం, ఏదో చిన్న ఆపరేషన్. అమ్మకేం కాదు. అత్తయ్య నిద్రపోతుంది, నెమ్మదిగా మాట్లాడండి. అరే, మీరే ఇలా పడిపోతే ఎలా? మీరేం కంగారు పడకండి. విశ్వం, ఆపరేషన్కి మిగతా విషయాలు చూసుకో. ధైర్యంగా ఉండండి. నేను రేపు పొద్దునకల్లా తిరిగి వస్తాగా. నేను వెళుతున్నా. నాకెందుకు భయంగా ఉందండి. భయం లేదు రాజ్యం, భయం లేదు. అమ్మకేం అవ్వదు. నాకు ధైర్యం చెప్తూ మీరు? లేదు రాజ్యం, నేను ధైర్యంగానే ఉన్నాను. ధైర్యంగానే ఉన్నాను. అత్తయ్యకి ఈ విషయం తెలిస్తే మరీ బెంబేలు పడిపోతుంది. సరే సరే, కానీ ముందు బట్టలు సర్దు. రేపు పొద్దున్నే ఆసుపత్రికి వెళ్ళాలి. ఆపరేషన్ అయిపోయినట్టుంది. డాక్టర్ గారు వస్తున్నారు. అమ్మకి ఎలా ఉందో కనుక్కోండి మావయ్య గారు. అలాగే డాక్టర్ గారు. రాజశేఖరం గారు, మా శాయశక్తులా ప్రయత్నించాం. వీఆర్ వెరీ సారీ. షీఈ్ నో మోర్. మనకి తెలిసేసరికి జబ్బు బాగా ముదిరిపోయింది. అమ్మా, అమ్మా. విశ్వం, ఊరుకో విశ్వం. నీ వంతు ప్రయత్నం నువ్వు చేశావు, ఊరుకో. మీరు మాత్రం తక్కువ చేశారా మావయ్య? నేనేం చేశానయ్యా? ఆపరేషన్ డబ్బు సాయం చేశారు కదా మావయ్య. అదే చేయకపోతే, ఆ ఆపరేషన్ జరగకపోతే మరీ మీరు దిగులు పడాలి. మీరిద్దరూ ఆవిడ్ని కంటికి రెప్పలా కాపాడారు. అయినా మాట దక్కలేదు. ఏమండి, ఊరుకోండి. విశ్వం, జరగవలసిన కార్యక్రమాలు చూడండి. తీసుకెళ్ళమ్మా.
చూడు బాబు విశ్వం, అంత్యక్రియలు పూర్తయ్యాయి. మీ అమ్మగారి ఆత్మ శాంతించాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలి. పుట్టిన వాళ్ళు గిట్టక మానరు. ఆవిడ కర్తవ్యం సక్రమంగానే నిర్వర్తించారు. మా గొప్ప మనసున్న మనిషి. నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆవిడ నీ తల్లిగా. ఆ చూడు విశ్వం, నీకో విషయం చెప్పాలి. నిజానికి ఆవిడ నీ కన్న తల్లి కాదు, పెంపుడు తల్లి. నువ్వు 3 నెలల పిల్లాడిగా ఉన్నప్పుడు నీ కన్న తల్లి చనిపోతే మీ నాన్న పెంచే ఉద్దేశంతోటే ఈ మహాసాధ్విని ఇల్లాలిగా చేసుకున్నాడు. నిజానికి ఆవిడ దేవతే. నిన్ను సొంత బిడ్డ కన్నా ఎక్కువగా ప్రేమించింది. నువ్వు 6 నెలల పిల్లాడిగా ఉండగానే నీ తండ్రి మరణించాడు. అప్పటి నుంచి ఆవిడ నిన్ను పెంచి పోషించింది. నీకు కష్టం ఏమిటో తెలియకుండా రెక్కల ముక్కలు చేసుకుని నిన్ను చదివించి ఇంతటి వాణ్ణి చేసింది. ఇదంతా నీకు తెలియదని కాదు, నీ జన్మ ధన్యమైందయ్యా. అలాంటి తల్లి ప్రేమ నీకు దక్కింది. చివరి దశలో ఆవిడికి సుఖపడే అదృష్టం లేకపోయింది. నీ ప్రయత్నం నువ్వు చేశావు. మరో విషయం, మీ నాన్న నేను చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం. నీ తల్లి చనిపోయినప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను. నాకు అన్ని విషయాలు తెలుసు. అయితే సుశీలమ్మ గారు నీ కన్న తల్లి కాదన్న విషయం నీకు చెప్పొద్దని నీ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నన్ను వేడుకుందయ్యా మీ అమ్మగారు. ఆ విషయం నాకు తెలుసు. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను చూచాయిగా మీ మాటల ద్వారా అర్థం చేసుకున్నాను. అయితే పూర్తిగా విషయం తెలియలేదు. మా సొంతూరు వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను ఎప్పుడూ ఆ విషయం అమ్మతో గానీ రాజ్యంతో గానీ చెప్పనేలేదు. రాజ్యానికి అసలు ఈ విషయం తెలీదు. ఎప్పటికీ చెప్పవలసిన అవసరం కూడా రాలేదు. నిజంగా మా అమ్మ దేవతే. మా అమ్మ దేవతే. ఆ, దేవతే. ఇంతవరకు ఓ తల్లి కథ నాటిక విన్నారు. రచన శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు. ఇందలి పాత్రలు పాత్రధారులు: రాజశేఖరం శ్రీ పి శివప్రసాద్, విశ్వం శ్రీ శ్రీపాద శంకర్రావు, సుశీలమ్మ శ్రీమతి దువ్వా కన్నన్ కుమారి, రాజ్యం శ్రీమతి కె సుహాసిని, లేడీ డాక్టర్ శ్రీమతి డి రూపవాణి, నిర్వహణ శ్రీ చావలి దేవదాస్, సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. ఈ నాటిక ఆకాశవాణి విశాఖపట్న కేంద్ర సమర్పణ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం